మాధవి మేము ఇక్కడ నా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. చాలా పురాతనమైన గుడి, మల్లన్న గుడి, మల్లికార్జున్ నగర్. అంటే ఈ ప్రాంతానికి మల్లికార్జున్ నగర్ అనే పేరు రావడానికి కారణం కూడా ఈ మల్లికార్జున స్వామి దేవాలయంతోనే ఇక్కడ ఏరియాకి మల్లికార్జున నగర్ అని పేరు వచ్చిందండి. ఇక్కడ శివాలయం ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, నవనాగుల గుడి ఉంది, దత్తాత్రేయ స్వామి గుడి ఉంది. రీసెంట్గా కాలభైరవ విగ్రహం కూడా మేమే ప్రతిష్ఠించినాము. మళ్ళా లలితా భక్త బృందం వారి చేత శ్రీచక్రం ప్రతిష్టాపన జరిగింది. ఇంకో వేరే దాత శ్రీధర్ అనే వాళ్ళు సింహం వాహనము ప్రతిష్టాపన చేశారు. అంటే చాలా అభివృద్ధి జరుగుతుందండి. ఇక్కడ విజయ్ అని జనరల్ సెక్రటరీ, గుడి జనరల్ సెక్రటరీ, అన్న చాలా పట్టించుకొని గుడిని మాత్రం చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ మల్లన్న దేవుడు ఎలా అంటే మనము కోరి అడిగితే కొంగు బంగారం చేసే దేవుడు అండి మా మల్లన్న దేవుడు. ఇక్కడున్న ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సోమవారం రోజు విశేషంగా అభిషేకం జరుగుతుంది. రీసెంట్గా కాలభైరవుంది వచ్చేసి బహుళ అష్టమి, ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు కూష్మాండ దీపాలు పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎటువంటి దోషాలున్నా లైక్ మనకి ఎన్నో రకాల జాతకాల్లో ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. మన బిజినెస్ పరంగా కానీ, వివాహ సంబంధాలలో కానీ, లేకపోతే సంతానం కోసం కానీ, లేకపోతే రుణ విమోచనాల కోసం కానీ, శని దోషాల కోసం కానీ, ఎటువంటి దోషాలకైనా ఈ కూష్మాండ దీపం ద్వారా పరిహారం వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. ఇది రీసెంట్గా కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన నుంచి ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు కూష్మాండ దీపం అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఎటువంటి దోషాలున్నా తప్పకుండా వచ్చి ఇక్కడ కూష్మాండ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఇంకా ప్రతి శుక్రవారం వచ్చేసి ఇక్కడ లలితా భక్త బృందం అని లేడీస్ అందరం కలిసి బ్యాచ్ లాగా ఉంటుందండి. దానికి వాసంతి అక్క గారని ఇక్కడ తను అంతా మెయింటైన్ చేస్తారు. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చాలా బాగా చేసుకుంటాము. శుక్రవారం, మంగళవారం ప్రతిసారి. మొన్న వసంత నవరాత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. మామిడి పండ్లతో చేసుకొని ఆ మామిడి పండ్లు అమ్మవారికి సమర్పించినవి సంతానం లేని వారికి ఇస్తే వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం. అంటే కలిగిన వారు కూడా ఉన్నారు. మా నల్లపోచమ్మ దగ్గర పెట్టి ఆ పండు అనేది ఇచ్చిన వారు, సంతానం కలిగిన వారు కూడా ఉన్నారు. అట్లా మాకు చాలా నమ్మకం అండి. శ్రీచక్రం పెట్టుకున్నాం. ప్రతిరోజు అర్చనలు జరుగుతున్నాయి, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. శివుడికైతే డైలీ విశేషంగా అభిషేకం జరుగుతుంది. సోమవారం రోజు, పౌర్ణమిల రోజు, మళ్ళీ మాస శివరాత్రి రోజు పొద్దున సాయంత్రం 2 పూటల అభిషేకాలు జరుగుతాయి. హనుమాన్ దేవాలయం కూడా, హనుమాన్కి కూడా ప్రతిరోజు ప్రతి శనివారం అనేటిది అభిషేకం ఉంటుంది. చాలా మహిమగల దేవాలయం మా మల్లికార్జున నగర్లో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయం. సంజీవాంజనేయ స్వామి గురించి చెప్పండి. సంజీవాంజనేయ స్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా మహిమ గల దేవుడు అండి. ప్రతి శనివారం వడమాల సమర్పిస్తాము, ఆకుమాల సమర్పిస్తాము, మళ్ళీ సింధూరం సమర్పిస్తూ ఉంటాము. మళ్ళీ 108 ప్రదక్షిణాలు అనేటివి విశేషంగా చేస్తారండి. అంటే మొక్కుకొని 11 ప్రదక్షిణాలు తిరిగి ఆ మొక్కు నెరవేర్చినాక 108 ప్రదక్షిణాలు అనేటివి చేస్తారండి. మా సంజీవాంజనేయ స్వామి కూడా చాలా మహిమాన్వితుడే. అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అండి.